అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వ మద్యం పాలసీ విధానం ఈ రోజు నుంచి పూర్తిగా రద్దయిపోతుంది. ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు దరఖాస్తులు కూడా ఈ రోజు నుంచే స్వీకరిస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 12వ తారీఖు నుంచి కొత్త మద్యం షాపులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం పాలసీ విధానం షాపులను కేవలం ప్రభుత్వం మాత్రమే రన్ చేస్తూ వచ్చింది. ఇక నుంచి ప్రైవేటు వ్యక్తులు షాపులను రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2019 కంటే ముందు ఎటువంటి పాలసీ ఉండేదో ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఎటువంటి పాలసీ ఉందో అటువంటి పాలసీనే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి రాబోతుంది. గత ప్రభుత్వ మద్యం పాలసీని పూర్తిగా మార్చేస్తూ కొత్త పాలసీని ప్రభుత్వం రూపొందించింది మంత్రివర్గ ఉపసంఘం వేసి. అయితే దరఖాస్తుకు 2 లక్షల రూపాయలుగా రుసుము చెల్లించాలి అని పెట్టింది. అంతేకాదు లాటరీ తీస్తారు. 2 లక్షల రూపాయలు పెట్టి దరఖాస్తును కొనుగోలు చేసి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి లాటరీ పద్ధతుల్లో షాపులు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ షాప్ రాకపోతే 2 లక్షల రూపాయలు వదిలేసుకోవాల్సి ఉంటుంది. గతంలో లాని ఇప్పుడు తెలంగాణలో ఏ పాలసీ అయితే ఉందో అలాగే 2019కు ముందు గత ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధమైన పాలసీనే తీసుకురాబోతుంది. కానీ తెలంగాణలో లానే ఆంధ్రప్రదేశ్లో కూడా రుసుమును కూడా పెంచారు. 2 లక్షల రూపాయలు రుసుము. దరఖాస్తు చేసుకోవాలి అంటే 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ పద్ధతిలో షాపులు అలాట్మెంట్ జరుగుతుంది. లాటరీ ద్వారా ఎవరికి షాపులు కేటాయించబడుతుంది, ఎవరికి షాప్ తగులుతుందో వాళ్ళకి మిగిలిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది, మిగిలిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో 4 రకాల స్లాబ్లు మనకు ఉన్నాయి. ఆ 4 రకాల స్లాబ్లు ఏంటో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 2 లక్షల రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకుంటే లాటరీలో మీకు షాప్ వస్తే 2 లక్షల రూపాయలు తో పాటు ఆ తర్వాత కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. షాప్ లైసెన్స్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మొదటి స్లాబ్లో అప్ టు 10,000 జనాభా ఉన్నట్లయితే, ఆ ఏరియాలో 10,000 జనాభా ఉన్నట్లయితే 50 లక్షల రూపాయల వరకు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. 50 లక్షల రూపాయలు చెల్లించాలి. ఒకవేళ 10,000 నుంచి 50,000 వరకు జనాభా ఉంటే అక్కడ 55 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మూడో స్లాబ్లో అబోవ్ 50,000 అబోవ్ ఉన్నట్లయితే 65 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో స్లాబ్లో 5 లక్షల జనాభా దాటి ఉన్నట్లయితే, అండ్ మూడో స్లాబ్లో 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటాయి, 65 లక్షలు. నాలుగో స్లాబ్లో 5 లక్షల జనాభా దాటి ఉన్నట్లయితే, సహజంగా నగరాలు పట్టణాల్లో 5 లక్షల జనాభా దాటి ఉంటుంది కాబట్టి అక్కడ 85 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని సిటీస్లో ఎలైట్ షాపులను కూడా తీసుకొస్తూ ఉన్నారు. వాటి రుసుము మాత్రం సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వాటికి కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఇలా లాటరీ ద్వారా దక్కించుకున్న షాపులకు మాత్రం 2 సంవత్సరాల కాల పరిమితితో ఈ దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ విధానం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 9 దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా విధించారు. అక్టోబర్ 9 లోపు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. అంటే 9 రోజుల పాటు సమయం ఉంది. ఎవరైతే చాలామంది మద్యం టెండర్లు ఎప్పుడు తీస్తారో అని ఎదురు చూసేవారు. కానీ గత ప్రభుత్వం షాపులన్నీ కూడా ప్రభుత్వ హయాంలోనే, ప్రభుత్వ ఆధీనంలోనే రన్ చేయడంతో ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఈ టెండర్లలో పాల్గొలేదు. ఎవరు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లేదు. సహజంగా ఎక్కడైనా మద్యం షాపుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అన్నప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చుకుంటూ ఉంటారు. సిండికేట్లుగా ఏర్పడుతూ ఉంటుంటారు. ఎందుకంటే వ్యక్తిగత స్థాయిలో కేవలం 2 లక్షల రూపాయలు సమకూర్చుకుని వేసి ఒకవేళ రాదేమోననే భయం చాలామందికి ఉంటుంది. అదే సిండికేట్లు అంటే ఎక్కువ మంది సిండికేట్గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు చేసినట్లయితే ఆ సిండికేట్లో ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్ళంతా కలిపి షాపులను రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రుసుమును కూడా వాళ్ళు తేలికగా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది సిండికేట్లుగా ఏర్పడి వాళ్ళు షాపులకు దరఖాస్తులు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది వ్యక్తిగత స్థాయిలో 1-2 దరఖాస్తులు కూడా చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ షాపు రాకపోతే 2 లక్షల రూపాయలను వదిలేసుకోవాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ కాబట్టి కొంతమంది వ్యక్తిగత స్థాయిలో వేద్దాం అనుకునే వాళ్ళు
వెనుకడుగు వేస్తున్నారు, ఆచితూచి వేస్తున్నారు, లేదంటే సిండికేట్గా ఏర్పడి కొంతమంది వ్యక్తులు కూడా 50,000 రూపాయలు ఇట్లా 2 లక్షల రూపాయలు నలుగురు 50,000 2 లక్షల రూపాయలు సమకూర్చుకుని ఒక్కో దరఖాస్తులు వేస్తూ ఉన్నారు. కొంచెం పెద్ద స్థాయిలో 10-20 మంది కలిసి ఎక్కువ 10 దరఖాస్తులు కూడా వేస్తూ ఉన్నారు 20 లక్షల రూపాయలను అలా సమకూర్చుకొని. సో ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణ 9 రోజుల పాటు సమయం ఉంది. లాటరీ తీసేది మాత్రం అక్టోబర్ 11వ తారీఖున అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు ఎవరైతే దరఖాస్తులు వేసుకున్నారో వాళ్ళకి అక్టోబర్ 11న వాళ్ళకి ఇది అదృష్టాన్ని పరీక్షించుకునే రోజు. ఎందుకంటే ఆ రోజు లాటరీ తీసిన తర్వాత ఎవరికైతే షాప్ తగిలిందో వాళ్ళ పంట పండినట్టుగానే భావిస్తూ ఉంటుంటారు, అదృష్టం కలిసి వచ్చినట్టుగానే భావిస్తూ ఉంటుంటారు. కొంతమంది ఎక్కువ డబ్బులు ఎవరికైనా తీసుకొని షాపులను రన్ చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ 50 లక్షల రూపాయలు 10,000 జనాభా ఉన్న చోట 50 లక్షల రూపాయలు సమకూర్చుకోవాలి కాబట్టి మిగతా వాళ్ళతో టైఅప్ అవుతూ ఉంటారు. కొన్ని సిండికేట్లు వ్యక్తుల స్థాయిలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వచ్చినట్లయితే కొంతమంది సిండికేట్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటుంటారు. వ్యక్తిగత స్థాయిలో 50 లక్షల రూపాయలు సమకూర్చుకోవడం కొంతమందికి కష్టతరం అవుతుంది కాబట్టి అయితే దీన్ని కూడా 50 లక్షల రూపాయలను కూడా ఇన్స్టాల్మెంట్లో పే చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రోజు అంటే అక్టోబర్ 11 బిగ్ డే. ఎవరైతే దరఖాస్తులు వేసుకున్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు బిగ్ డే. ఆ లాటరీలో షాప్ తగిలినట్లయితే అదృష్టం పండినట్లుగానే లక్ష్మీదేవి గలగలమంటూ ఇంటికి నడిచొస్తుందని భావిస్తుంటారు. ఎందుకంటే మద్యం షాపుల్లో లాభాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి. మిగిలిన వస్తువుల సేల్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు కానీ మద్యం షాపుల అమ్మకాలు మాత్రం ఎప్పుడు వి షేప్లో పెరుగుతూ ఉంటుంటాయి. ఎప్పుడు మద్యం షాపుల అమ్మకాలు పండగ వచ్చినా ఏమొచ్చినా ఇట్లా మనకి మద్యం షాపుల అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా డౌన్ గ్రాఫ్లో మనకి మద్యం షాపుల అమ్మకాలు కనిపించవు. అందుకే మద్యం షాపుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అన్నప్పుడు వీటిపైన అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటుంటారు. సో 11వ తారీఖు వరకు మొత్తం ఎన్ని షాపుల కంటే 3,396 షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తూ ఉన్నారు. సో 3,300 షాపులను లాటరీ పద్ధతి ద్వారా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి అలాట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దరఖాస్తులు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ కాబట్టి. సో 3,396 షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 12 నుంచి 2026 అంటే ఈ ఏడాది అక్టోబర్ 12వ తారీఖు నుంచి 2026 సెప్టెంబర్ 30వ తారీఖు వరకు వాళ్ళకి ఈ లైసెన్స్ అమల్లో ఉంటుంది. 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 2 సంవత్సరాల పాటు షాపుల ద్వారా వాళ్ళు లాభాల పంటను పండించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు మద్యం షాపుల అమ్మకాలు ఆ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఏదైనా పండుగ వచ్చినా, ఏదైనా శుభకార్యం వచ్చినా ఈ మద్యాన్ని ఎక్కువ స్థాయిలో తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీన్ని ఏమనాలో మరి. ఓకే, దాని జోలికి ఇప్పుడు నేను వెళ్ళను. కేవలం మద్యం షాపుల టెండర్ల గురించి మాత్రమే మాట్లాడతాను. సో అక్టోబర్ 12వ తారీఖు నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఈ మద్యం షాపులు ఉంటాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా, మల్టిపుల్ దరఖాస్తులను మీరు చేసుకోవచ్చు. ఒకటి నుంచి ఎన్ని దరఖాస్తులైనా కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఫిజికల్గా నేరుగా కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి, అక్కడున్న జనాభాని బట్టి ఫీజులు ఉంటాయి. సో మనం ఇంతకుముందు చెప్పాను, జనాభాని బట్టి ఈ ఫీజులను నిర్ణయిస్తారు. సో 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట మాత్రం 85 లక్షల రూపాయల రుసుము చెల్లించాలి. ఈ 3,396 షాపులకు అదనంగా ఎలైట్ షాపులు, ప్రీమియం షాపులు, వీటిని ₹1,00,00,000 సంవత్సరానికి ₹1,00,00,000 చెల్లించి వీటికి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే ఆ లైసెన్సులు దక్కించుకుంటారో వాళ్ళ సంవత్సరానికి ₹1,00,00,000 చెల్లించాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ఈ ఎలైట్ షాపులు కనిపిస్తూ ఉంటుంటాయి. లిక్కర్ మార్ట్లు కనిపిస్తుంటాయి. అలాంటి వాటికి 12 వాటికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. 12 వాటికి లైసెన్స్లు ఇస్తారు. ఎక్కడెక్కడంటే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం. వీటి చోట విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం ఈ ఏరియాలో 12 ఎలైట్ షాపులకు అవకాశం ఉంటుంది. వీటి కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎలైట్ షాపుల కాలపరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ₹1,00,00,000
సంవత్సరానికి ₹1,00,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మద్యం ధరలు ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. ఈ విధానాన్ని అంటే నూతన మద్యం పాలసీ విధానం ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటారో మద్యం షాపులు నిర్వహించాలని అనుకుంటారో వాళ్ళకి అది గుడ్ న్యూస్. కానీ మద్యం ధరను తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మద్యం తాగే వాళ్ళకు గుడ్ న్యూస్. మద్యం ధరను క్వార్టర్ మద్యం ₹99కే లభించేలా అంటే మినిమం ₹99 నుంచి లభిస్తూ ఉంటుంది. అది కూడా క్వార్టర్ మద్యం ₹99 నుంచి అంటే దగ్గరగా ₹100 నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. సో ధరను తగ్గించడం ద్వారా మందుబాబులు కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ధరలు తగ్గుతున్నాయి అనేటప్పటికీ చాలా చోట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండేవి, మా జేబులకు గట్టిగా చిల్లులు పడేవి అని చాలామంది చెప్తున్నారు. సో ఎందుకంటే పేదవాళ్ళు అలసిపోయిన తర్వాత పనిచేసి వచ్చిన తర్వాత అలసిపోయిన తర్వాత మద్యం తాగే అలవాటు ఉంటే సాధారణంగా ఎక్కువ మంది ఈ ₹99కు దొరికే మద్యాన్ని తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ జేబులకు ఎక్కువగా చిల్లు పడుతుంటాయి. తెచ్చిన డబ్బులన్నీ కూడా దీనికే సరిపోతూ ఉన్నాయి, మద్యానికే సరిపోతూ ఉన్నాయి. అది కూడా మాకు సరైన బ్రాండ్లు దొరకడం లేదు. మద్యానికి అలవాటు పడ్డాం, ఏదో కాయ కష్టం చేసుకుని వచ్చి దాని నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి మద్యం తీసుకుంటూ ఉంటాం. కానీ జేబులకు చిల్లులు పడిపోతున్నాయని బాధపడేవారు. కానీ ఇప్పుడు ₹99కే క్వార్టర్ అందుబాటులో తీసుకుని రావటాన్ని వాళ్ళు కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైసీపీ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో 10 రకాల పన్నులు ఉండేవి. ట్యాక్స్లు 10 రకాలు ఉండేవి. ఈ 10 రకాలని ఇప్పుడు 6 రకాల పన్నులకు తీసుకొని వచ్చారు. 6 రకాల పన్నులు మాత్రమే వేస్తున్నారు. దీని ద్వారా కొన్ని ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పన్నులు తగ్గుతాయో, ఏదైనా వస్తువు మీద ఎప్పుడైతే పన్నులు తగ్గుతాయో దాని ధరలు కూడా తగ్గుతాయి, చాలామందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ హయాంలో 10 రకాల పన్నులు ఉండేవి. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 6 రకాల పన్నులు మాత్రమే విధిస్తున్నామని చెప్తోంది. సో ఈ 10 రకాల పన్నుల స్థానంలో 6 రకాల పన్నులే రావడంతో కొంత మద్యం ధరలు తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు ఈ నూతన మద్యం పాలసీ విధానంలో. అంతేకాదు గీత కార్మికుల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకుని వచ్చారు. సో మనం కళ్ళు గీత కార్మికుల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకుని వచ్చారు. అంటే కళ్ళు గీత కార్మికులు కొన్ని షాపులను కేటాయిస్తారు. గీత కార్మికుల విభాగంలోకి ఎవరైతే కళ్ళు గీత ద్వారా ఉపాధిని పొందుతూ ఉన్నారో ఆ విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 షాపులు వీళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు. 300 షాపులను వీళ్ళకి రిజర్వ్ చేశారు. 340 షాపులను గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు చెందిన వారికి 300 షాపులను రిజర్వ్ చేశారు. మొత్తం షాపులు 3,396 షాపులు ఉంటాయి. ఇందులో 340 షాపులను గీత కార్మికుల కోసం కేటాయించారు, రిజర్వ్ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ అనుమతి లేదు. ఎక్కడ అంటే టెంపుల్ సిటీ తిరుమలలో అందుబాటులో లేదు. తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అలిపిరి వరకు ఎటువంటి దుకాణాలు కూడా ఉండవు, టెంపుల్ సిటీ కాబట్టి అక్కడ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో తిరుపతిలో కొన్ని చోట్ల మద్యం షాపులకు అనుమతి లేదు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమతి ఉంటుంది. 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేయబోతున్నారు. అక్టోబర్ 12 నుంచి ఈ కొత్త షాపులు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రైవేటు వ్యక్తులే వీటిని రన్ చేస్తారు. మరి ఆ దక్కించుకునేది ఎవరో తెలియాలంటే అక్టోబర్ 11వ తారీఖున లాటరీలు తీస్తారు. కాబట్టి ఆ రోజు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ముఖాల్లో చాలామంది ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది, కొంతమంది ముఖాల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ డబ్బులు తిరిగి వస్తాయనుకుంటే పోన్లే అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ లాగా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వేద్దామని. ఒకవేళ షాప్ రాకపోతే ₹2,00,000 వచ్చే అవకాశం ఉండదు. షాప్ వచ్చిన వాళ్ళకి మాత్రం ముఖాలు 11వ తారీఖున వెలిగిపోతుంటుండే. 12వ తారీఖున కొత్త షాపులు కొత్త తోరణాలతో
రన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. మనకి ఎలైట్ షాపులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంటాయి. 12 చోట్ల 12 ఎలైట్ షాపులు ఇవ్వడానికి కూడా ఈ విధానంలో మార్పులు చేశారు. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న నూతన మద్యం పాలసీ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.